హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు వన్మస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మా అమ్మ ఏ పద్ధతిలో అయితే జొన్న బువ్వ ఆ రోజుల్లో చేసేదో ఆ పద్ధతిలో ఈరోజు చూపించబోతున్నానండి. వీడియోని చివరి వరకు చూడండి. పర్ఫెక్ట్గా ఈ జొన్న బువ్వ అనేది మనం తయారు చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే మొదటగా చెప్పే మాట రైస్ మానేయమండి. వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరూ రైస్ మానేయమని చెప్తున్నారు. అందుకోసమని జొన్న బువ్వ ఈ ప్రాసెస్లో చేసి పెట్టారనుకోండి, రైస్ మిస్ అయ్యే ఫీలింగ్ లేకుండా మనకి రుచి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. వెజ్ అండ్ నాన్ వెజ్లోకి దేనిలోకైనా బాగుంటుందండి. పెరుగన్నంలో కానీ మరుసటి రోజు మజ్జిగన్నంలో కానీ ఎంతో రుచిగా ఉండే ఈ జొన్న బువ్వని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి పచ్చ జొన్నల్ని ఒక 2 గ్లాసులు తీసుకుందాము. ఇక నేను పచ్చ జొన్నలు వాడుతున్నానండి. ఈ ప్లేస్లో కావాలంటే మీరు తెల్ల జొన్నలను కూడా వాడుకోవచ్చు. పచ్చ జొన్నలు అయితే కాస్త టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని డస్ట్ పార్ట్ మొత్తం పోయే వరకు 4-5 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఒక నైట్ మొత్తం ఈ జొన్నల్ని నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం చేస్తున్నాను కాబట్టి నేను ఓవర్ నైట్ మొత్తం నాననిస్తున్నానండి. అదే మీరు నైట్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టి తీసుకోవచ్చు. మరుసటి రోజు ఉదయానికి ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పూర్తిగా నీళ్ళని వడకట్టేసి కొంచెం జొన్నల్ని డ్రై అయ్యే విధంగా చూసుకోవాలి. అలా అయితేనే మనం దంచుకునేటప్పుడు పొట్టు అనేది ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు రోట్లోకి కొన్నిగా తీసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు దంచితే చాలు. ఇది మరీ ఎక్కువ నూకలాగా ఏమీ దంచక్కర్లేదు. కొంచెం ఇలా 1 నిమిషం కానీ లేకుంటే 2 నిమిషాలు కానీ ఇలా దంచి తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు దంచినా కూడా పొడిలాగా అయిపోతుంది. మనకి అలా అవ్వక్కర్లేదు. కొంచెం పొట్టు ఊడటం కోసమే కాబట్టి లైట్గా దంచుకొని ఒక చేట్లోకి తీసుకొని మిగతాయి కూడా సేమ్ ప్రాసెస్లో ఇదే విధంగా దంచి తీసుకోవటమే. రోలు లేని వాళ్ళు చేసేది ఏం లేదండి. మిక్సీ జార్లో కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకొని చేసుకోవటమే. ఎలా పట్టుకోవాలో కూడా మీకు వీడియోలో చూపిస్తాను. నేనైతే రోలు ఉంది కాబట్టి ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. ఇప్పుడు ఈ పొట్టుని మనం ఇలా చెరిగేసుకుందాము. పొట్టు మనకి కిందికి రాలిపోతుంది. నూక లాంటిది ఏదన్నా ఉంటే ముందుకు వచ్చేస్తుందండి మనకి. ఇక్కడ పొట్టు మీకు కనిపిస్తుంది కదా, పొట్టు అనేది ఇలా కిందకి చెరిగేసుకుని ముందుకు వచ్చిన నూకని వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని జొన్నల్ని సపరేట్ చేసుకొని తర్వాత ఈ నూకని యాడ్ చేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఇలా చేశాక తిరగల్లో ఇసిరి చేసేదండి. ఇప్పుడు మనకి తిరగళ్ళు అందుబాటులో లేవు కాబట్టి మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ కూడా కొంచెం కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తిరగల్లో కూడా ఇంత నూకగానే ఇసిరేదండి మా అమ్మ. అదే పద్ధతిలో మిక్సీ పట్టాను నేను. చూస్తున్నారు కదా, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ లేకుంటే ఇలాంటి కుండ కానీ పెట్టుకొని 2 గ్లాసుల జొన్నలకి 7 గ్లాసులు ఎసరు పోసుకోవాలి. జొన్న బువ్వ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందండి మనకి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఎసరును ఇలా తెరలనివ్వాలి. ఎసరు ఇలా తెరులుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జొన్న నూక మొత్తాన్ని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం జొన్నల్ని దంచి తీసుకోకపోతే పొట్టు ఎక్కువ కనిపిస్తుందండి మనకి ఇలా పైకి తేలుతూ. అందుకోసమని ఇలా దంచి చెరుగేసి తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది జొన్న బువ్వ అనేది. ఇప్పుడు ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడికిద్దాము. ఈ ప్రాసెస్ మొత్తం మనకి లో ఫ్లేమ్లోనే జరగాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక 20 నిమిషాల పాటు ఉడికిస్తే జొన్న బువ్వ అనేది పర్ఫెక్ట్గా మనకి తయారైపోతుంది. పాతకాలపు నాటి వంటలు పిల్లలకు పెట్టవలసినవి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇక మీద కూడా అప్లోడ్ చేస్తున్నాను. కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ జొన్న బువ్వ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉడికిందో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది. నూక అనేది అస్సలు తగలకుండా. ఇక మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేస్తే ఇప్పుడు జారుడుగా ఉన్న బిగుసుకుపోయేసరికి ముద్దొచ్చేస్తుందండి మనకి. ఇక చల్లారాక మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత గట్టిగా పర్ఫెక్ట్గా వచ్చిందో జొన్న బువ్వ. జొన్న బువ్వ అనండి, జొన్న సంగటి అనండి, ఏ పేరైనా పెట్టండి, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముద్దలు చేసుకొని మనం వడ్డించేసుకోవటమే. నేనైతే ఈరోజు ఈ జొన్న బువ్వలోకి అరటికాయ చాప్స్ పులుసు చేశానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఆ వీడియో కూడా నేను చేశాను, మన ఛానల్లో ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఈ జొన్న బువ్వలోకి పులుసు కూరలు కానీ పచ్చళ్ళు కానీ నాన్ వెజ్ రెసిపీస్ కానీ ఏవైనా బాగుంటాయండి. పెరుగన్నంలోకి చద్దన్నంలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అనుకోండి, కర్రీస్లో తిన్న తర్వాత మిగిలిన దాన్ని ఇలా ముద్దలు చేసుకొని దాన్ని మజ్జిగన్నంలో వేసుకొని మరుసటి రోజు తినచ్చు.
చాలా బాగుంటుందండి. కడుపులో చల్లగా ఉంటుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇడ్లీ దోశలు లాంటివి తినకుండా ఇలా మజ్జిగలో వేసుకొని 2-3 పచ్చిమిర్చి ఇలా కొంచెం తుంచి వేసుకొని మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం అలా ఉంచేసి మరుసటి రోజు ఉదయం దీన్ని వడ్డించుకొని కొంచెం ఉల్లిపాయ నంచుకొని తింటుంటే కమ్మగా చాలా బాగుంటుందండి, కడుపులో చల్లగా. పిల్లలకు బ్రేక్ఫాస్ట్ టైంలో ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, ఉప్మా లాంటివే కాకుండా ఇటువంటి మన పాతకాలపు నాటి వంటలు కూడా రుచి చూపించండి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కాబట్టి వాళ్ళకి చిన్నతనం నుంచే అలవాటు చేస్తే అలవాటు అవుతాయి. మా అమ్మని గుర్తు చేసుకుంటూ ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చిందా అండి ప్రాసెస్ వీడియో? నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.